ఎవడో ఏదన్నాడని కాదు, మనం యథార్థంగా ఉంటున్నామా లేదన్న విషయం నీ మనస్సాక్షి నీకు నిందారోపణ చేయకుండా యథార్థంగా బ్రతికితే ఎవ్వడి మాట పట్టించుకోవద్దు. ఎవడ మాటో పట్టించుకున్నామా మన జీవితం నాశనం అయిపోద్ది. మన జీవితం మన చేతుల్లో ఉంది. ఆ జీవితం ఎలాంటి విలువలో క్రీస్తు చూపించాడు మనకి. ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు మన గురించి బ్రతికినా లోకం గురించి బ్రతికినా ఆ బ్రతుకు విలువ ఉండదు. ఎందుకంటే ఆ బ్రతుకు ఎప్పుడు పతనానికే తీసుకువెళ్తుంది. అలా పతనానికి తీసుకువెళ్లకుండా మన బ్రతుకు మనం బ్రతుక్కోవాలి మంచిగానంటే మన బ్రతుకు దేవుడికి అప్పగించినప్పుడు మనం బాగా బ్రతకాలమండి. మన బ్రతుకులు దేవుడికి అప్పగించినప్పుడు మాత్రమే మనం బ్రతకాలం. అందుకే నేను చెప్తున్నాను, ఎవడో ఏదో అనుకుంటారని బ్రతకొద్దు. నేను పుట్టించిన దేవుడు ఏమనుకుంటున్నాడు అన్న విషయం మీద ఆలోచించండి. ఎవరో ఏదో చేయలేదనుకున్న దాని మీద చెయ్యాలనుకుని చేయకండి. నేను పుట్టించిన దేవుడు ఏం చేయమంటున్నాడో ఒకసారి ఆలోచించి అది చేయడానికి ముందుకు వెళ్ళిపోండి. నీ చనిపోయిన తర్వాత ఒక మంచి లైఫ్ ఉంది. నీకు చనిపోయిన తర్వాత పరలోకంలో మనకు ఒక జీవం ఉంది. ఆ జీవం గురించే మనం బ్రతికేది.